నాలుగవది అస్థేయం. దీన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనది కానీ పదార్థాన్ని దాన్ని దొంగలించకూడదు. అసలు పదార్థాన్ని తీసుకోవటం కాదు, మనసులో కూడా దొంగలించకూడదు. ఇటువంటి పదార్థం నేను తెప్పించుకోవటానికి చూస్తాను అని అనొచ్చు, దానికి తొందర లేదు. ఒకవేళ దొరక్కపోతే దీన్నే మెల్లగా తీసుకుంటాను అనకూడదు, దీన్నే కొట్టేస్తాను అనకూడదు. లేక దాన్ని కొట్టేసేయటానికి ఏదేది ప్లాన్లు ఉన్నాయో దాన్ని అంతా కూడా నువ్వు ప్లాన్లు కూడా వేయకూడదు. దానిలాగా చేయించుకో, దానిలాగా వెతకపోతే నోరు మూసుకొని దొరకపోతే. అందుకని మన పదార్థాన్ని, మంది కాని పదార్థాన్ని అపేక్ష పడకూడదు, దొంగలించకూడదు. అదే అస్థేయం. అది జ్ఞాపకం పెట్టుకోండి. అని ఎవరో పూల చెట్లు వేస్తారు, రాత్రంతా కష్టపడి వాళ్ళు దానికంతా ఎరువు వేసి నీళ్లు వేస్తారు. తెల్లవారుజామున వెళ్ళి పీక్కొని వచ్చి స్వామి గారికి నమస్కారం చేస్తారు. మోక్షం పొందుతున్నా నేను. ఎవరు పూలేసింది? మీ మామ, మీ అత్తన వేసింది ఎవరో అక్కడ పాపం. దొంగతనం చేసుకొని వచ్చి నువ్వు దేవుడికి ఇస్తే దీవిస్తాడు అనుకున్నావా? దీవించేది ఎవరు వేశారో వాళ్ళకి దీవిస్తాడు, నీకు కాదు. నువ్వు కేవలం పరిచారకుడైపోయావు. అందుకని వాళ్ళకు దీవిస్తూ నీకు శిక్షిస్తాడు. పోనీ వాళ్ళకి దీవిస్తే పర్వాలేదు, అంతటితో ఊరికే ఉండిపోడు. నీకు శాపం వేస్తాడు, వాడికి రక్షణ చేస్తాడు. చూసారా? అందుకని ఎవరు మనం వేయాలా? లేక కొనుక్కోనరా, నువ్వు కష్టపడాలా. ఎవరు సొమ్మకుడు సోకకుడు అన్నట్టు. ఎవరిదో ఆనందంగా ఎవరో దానం చేస్తారు, ఎవరో అంతా వడ్డిచ్చినట్టు ఈరోజు ఇన్ని వేశాను, ఇట్లా చేశాను, ఇన్ని రోజులు నాకేం తెలీదా? ఆ ధర్మదాతను తీసుకొచ్చి నిలబెట్టి వాడికి ఆశీర్వాదం చేయించండి రాయ్యా అంటే అది లేదు. మేము ఇన్ని ఉడకబెట్టాం, ఈరోజు ఇంత చేశాం. నేనే చిన్న పాపన, ఇంత చేసాడు వీడికి దీవించడానికి. ధర్మాత్ముడికి జీవిస్తారు కానీ నీకు కాదు. నువ్వు పరిచారకుడు, నీకు ఒక అవకాశం ఇచ్చాను అంతే. ఆ విధంగా చాలా మంది నా దగ్గర ఆడుతుంటారు, నేను అట్లే ఆడతాను. చాలా మోసం నా దగ్గర. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇప్పుడు చెప్పేస్తాను అందరికీ కూడా, ఎవరు చూసినా చూడకపోయినా మనది కాని పదార్థాన్ని మనస్సులో కూడా ముట్టరాదు.